హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అభ్యర్థులను మారిస్తే వ్యతిరేకత పోతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరి అది ప్రజలు డిసైడ్ చేస్తారు. వ్యతిరేకత అభ్యర్థులను మార్చడం వల్ల మరి అక్కడ వాళ్ళు ఓడిపోయే పార్టీకి గెలిచే ఛాన్స్ ఉందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇప్పటికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలను బహిరంగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, పార్టీ నేతలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరం తీరిపోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పక్కకు దొబ్బేశారనేటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పక్క పార్టీలు అయితే వారిని తమ పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎవరైనా బలమైన నేతలు ఉన్నారా మన పార్టీలో, వారు మన పార్టీలోకి వస్తే కనుక మనకి గెలుపు అవకాశాలు ఉంటాయా, మనకి పనికొస్తారా లేదా అనేటువంటి కోణంలో చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ పార్టీలో ఉంటామని చెప్పి కొంతమంది నేతలు ఉంటున్నారు. కొంతమంది అయితే ఇటు టీడీపీ పార్టీలో కొంతమంది చేరారు, తర్వాత ఇప్పటికే చేరారు కొంతమంది టీడీపీ పార్టీలో. ఇక కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే కొంత ఈ పరిణామాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అనేటువంటి అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడి చెల్లని రూపాయి పక్కన చెల్లుతుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కడప జిల్లాకు సంబంధించి, అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు అయితే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో అయితే చేరారు. చేరినటువంటి వారిలో చాలామంది కూడా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తి సి రామచంద్రయ్య ఇప్పటికే పార్టీలో టీడీపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మన దివంగత హీరో తారక రత్న భార్య ఎవరైతే ఉన్నారో అలేఖ్యారెడ్డి, ఆయన మేనమామ ద్వారకనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డికి బామ్మర్ది అవుతారో ఆయన కూడా టీడీపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఈయనే కాకుండా మరి అదేవిధంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా మరి టీడీపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఇక వీరే కాకుండా చాలామంది కూడా అసంతృప్తులు, టికెట్ రాని వాళ్ళందరూ కూడా మల్లాది విష్ణు అనుకోండి, అదేవిధంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనుకోండి, ఆ తర్వాత ఎమ్మెల్యే పార్థసారథి, వీరంతా కూడా పార్టీ మారేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇప్పటికే తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వీరందరూ కూడా వేరే పార్టీల వైపు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నది. టీడీపీ అనుకోండి, జనసేన అనుకోండి, కాంగ్రెస్ పార్టీ, ఇలా ఎవరి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వారి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది బయటకు వస్తారని కూడా మరి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అయితే మాత్రం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథ్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు అనుగుణంగా చేయలేకపోతున్నారు, ఆయన ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పడంతో పాటు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా పిలువబడేటువంటి వ్యక్తి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా టీడీపీ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలో ఉండరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడంతో నిజంగా ఒక విధంగా ఆయన వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికైతే అలాంటి వాతావరణం కనిపించట్లేదు. ఆయన పార్టీ మారిన నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి విషయాన్ని పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఆయన తన అభిప్రాయాన్ని ఆ రకంగా చెప్పారని. సో మరి విజయసాయిరెడ్డి దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఆయన ఎక్కువగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తారు. మరి ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించి ఇంతవరకైతే ఆయన ఎలాంటి పోస్ట్ అయితే పెట్టలేదు. ఆ పోస్ట్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఆయన ఎలాంటి పోస్ట్ పెడతారనేటువంటి విషయాన్ని. సో మౌనంగా ఉంటే కనుక ఈయన మాటలకు బలం చేకూరే అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది షాక్ అని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నేతలు మాత్రం ఇక్కడి చెల్లని రూపాయి అక్కడేం చెల్లుతుంది, వారితో మాకు అవసరం లేదు, వారికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వారిని పక్కన పెట్టామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో, ఎంతమంది పార్టీలు మారుతారనేది చూద్దాం.